హలో అందరికీ, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరు ఎలా ఉన్నారనేది కామెంట్ సెక్షన్లో నాకు తెలియజేయండి. మంచి హోమ్ రెమెడీతో మీ ముందుకు వచ్చేసానండి. తెల్ల జుట్టుని నల్లగా మార్చే ఒక మంచి హోమ్ రెమెడీ. ఒక్కసారి తయారు చేసుకున్నామంటే మనము చాలా నెలల వరకు స్టోర్ చేసుకుని ఎప్పుడు కావాలంటే అప్పుడు యూస్ చేసుకోవచ్చు. దీనికోసం కావాల్సింది పసుపు, ఆ తర్వాత నువ్వులు, బ్లాక్ సెసేమీ సీడ్స్ అండి. సెసేమీ సీడ్స్ అంటే నువ్వులు మీ అందరికీ తెలిసిన విషయమే. కొద్దిగా నువ్వులు కూడా యాడ్ చేసుకోవాలి. మనం తీసుకున్నటువంటి నువ్వులు, అదేవిధంగా పసుపు మన హెయిర్కి బ్లాక్గా టర్న్ చేయడానికి చాలా బాగా యూజ్ అవుతాయండి. ఇది ఒక్క వీడియోనే కాదండి, ఇలాంటి మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తూనే ఉంటాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇక ఈ విధంగా మిక్స్ చేసుకుంటూ ఉండాలండి. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా కమెంట్ సెక్షన్లో అడగండి, నేను 100% రిప్లై ఇస్తాను. అదేవిధంగా మీకు ఎలాంటి కంటెంట్ కావాలి, హెయిర్ కేర్ టిప్సా, బ్యూటీ టిప్సా, అదేవిధంగా టైలరింగ్ టిప్సా, కిచెన్ టిప్సా, మెహందీ వీడియోసా, మెహందీ డిజైన్స్ అనేది అడగండి, నేను 100% వీడియో చేస్తాను. అది కూడా హోమ్ రెమెడీ. ఈ విధంగా బాగా మిక్స్ చేసుకోవాలండి. కొద్దిగా టైం పడుతుందండి, ఒక 8-9 మినిట్స్ పడుతుంది. ఒక 8 to 9 మినిట్స్లోనే మనకంతా కూడా మంచిగా బ్లాక్ కలర్లోకి టర్న్ అవుతుందండి. ఈ విధంగా ఐరన్ ప్యాన్ మీద చేసుకోండి, మీకు మంచి బెనిఫిట్ ఉంటుందండి. ఐరన్ ప్యాన్ మీద చేసుకోవడం వల్ల ఏంటంటే హెయిర్ చక్కగా బ్లాక్ కలర్లోకి టర్న్ అవుతుంది. చూస్తున్నారు కదండి, ఇలాంటి గుంట పొంగనాలదే కాదండి, నార్మల్గా చపాతీ ప్యాన్ ఉంటుంది కదండి, ఐరన్ ప్యాన్, అందుట్లో కూడా చేసుకోవచ్చు. ఐరన్ కడాయి ఉన్నా పర్లేదండి, ఐరన్ కడాయిలో కూడా ఈ విధంగా మనము పసుపు అదేవిధంగా నువ్వుల్ని వేయించుకోవచ్చు. ఈ విధంగా కొద్ది కొద్దిగా కలర్ టర్న్ అవుతుంది చూడండి, ఇది పూర్తిగా బ్లాక్ కలర్లోకి టర్న్ అవ్వాలండి. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నారా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. ఇప్పటి వరకు మీరు చేసిన సపోర్ట్కి నాకు చాలా హ్యాపీగా ఉందండి. ఎప్పటికీ ఇలాగే మీరు సపోర్ట్ చేస్తూ ఉండాలని కోరుకుంటున్నా. ఇలాంటి హెయిర్కి సంబంధించినటువంటి కలర్స్ ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలి, హెయిర్ ప్యాక్స్, అదేవిధంగా వైట్ హెయిర్కి బ్లాక్గా ఎలా మార్చుకోవాలనే వీడియోస్ అయితే నేను కంటిన్యూగా అప్లోడ్ చేస్తూనే ఉంటానండి. నా సైడ్ నుంచి ప్రతిరోజు ఒక వీడియో వస్తుందండి. ప్లీజ్ మీరు బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. సబ్స్క్రైబ్ చేసిన తర్వాత నేను వీడియో అప్లోడ్ చేసినప్పుడు మీకు ఆటోమేటిక్గా మీ మొబైల్లోకి వస్తుంది. చూస్తున్నారు కదండి కలర్ ఎలా మారుతుందో. చాలా సింపుల్ రెమెడీ అండి. ఇవాళ రేపు ఏంటంటే మనం కెమికల్ ఉన్నటువంటి కలర్స్ని హెయిర్కి అప్లై చేయడం వల్ల హెయిర్ లాస్ అవుతుంది ఎక్కువగా, అదేవిధంగా డాండ్రఫ్ వస్తుంది. కాబట్టి ఈ విధంగా న్యాచురల్గా హోమ్ రెమెడీ తయారు చేశారంటే హెయిర్కి ఎలాంటి ప్రాబ్లం ఉండదు. అదేవిధంగా మనకు హెయిర్ గ్రోత్ కూడా ఆగదండి, హెయిర్ గ్రోత్ కూడా చాలా బాగా ఉంటుంది. చూస్తున్నారు కదండి, మొత్తం ఈ విధంగా వేయించుకోవాలి, బాగా వేగాలండి. కొద్దిసేపటికి నిప్పు రవ్వల్లాగా ఉన్నది కూడా ఆరిపోతుంది. చాలా సింపుల్ హోమ్ రెమెడీ అండి ఇది. పాలాకుతోటి కూడా మనము హెయిర్ టర్న్ చేసుకోవచ్చండి బ్లాక్ కలర్లోకి. ఇంకొకటి ఏంటంటే హెయిర్ ఇప్పుడిప్పుడు వైట్ హెయిర్ స్టార్ట్ అవ్వడం వల్ల ఏంటంటే ఎక్కువగా ఇచ్చింగ్ ఉంటుందండి. ఈ రెమెడీ వల్ల ఏంటంటే ఆ ఇచ్చింగ్ కూడా ఉండదు. ఎలా అప్లై చేసుకోవాలి, ఎలా స్టోర్ చేయాలి, ఎప్పుడు మనం హెయిర్ వాష్ చేయాలనేది నేను 1 by 1గా చెప్తానండి. అంటే కంటిన్యూగా చెప్తాను, ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఈ విధంగా కొద్దిసేపు అంతా బాగా మిక్స్ చేస్తే ఈ మనకు మెత్తని పౌడర్ లాగా తయారైపోతుంది. చూస్తున్నారు కదండి, ఈ విధంగా మెత్తని పౌడర్ లాగా వేయించుకోవాలి. ఇక ఒక ప్లేట్లోకి మనం దీన్ని ట్రాన్స్ఫర్ చేసుకుందాం. ఆ తర్వాత ఒకసారి స్పూన్తో అంతా ఈ విధంగా మెత్తగా మ్యాష్ లాగా చేసేయండి. ఇంకా చాలా బోల్డ్ అన్ని రకాలు ఉన్నాయండి. ఇంట్లోనే మనం ఎలాగా తయారు చేసుకోవాలి వైట్ హెయిర్ని బ్లాక్ కలర్లోకి మార్చుకోవడానికి అనేది. కరివేపాకు కూడా చాలా బాగా యూజ్ అవుతుందండి వైట్ హెయిర్ని బ్లాక్ కలర్లోకి టర్న్ చేసుకోవడానికి, అది కూడా నేను చూపిస్తానండి. అదేవిధంగా పాలకూరతోటి మనం కూడా మంచిగా హెయిర్ కలర్ని బ్లాక్ కలర్లోకి టర్న్ చేసుకోవచ్చు. 1 by 1గా చూపిస్తానండి. ఓన్లీ హెయిర్ కలరింగ్, హెయిర్ కేరే కాదండి, మనది ఆల్ ఇన్ వన్ ఛానల్ అండి. అన్నీ కూడా యూస్ఫుల్ అయ్యే వీడియోస్ 1 by 1గా వస్తూనే ఉంటాయి. చూస్తున్నారు కదండి, ఈ విధంగా అంతా కూడా ఒకసారి స్పూన్ తోటి మెత్తగా మ్యాష్ చేసుకున్న తర్వాత ఇక టీ వడగట్టుకునేటువంటి జాలి గంటతోటి మనము దీన్ని జల్లించుకోవచ్చు. ఇప్పుడు మనం తయారు చేసినటువంటిదంతా కూడాను మనకు ఎన్ని నెలలైనా వస్తుందండి, ఎక్కువ అవసరం లేదండి, జస్ట్ కొద్దిగా అయితేనే మనకు సరిపోతుంది. చూస్తున్నారు కదండి ఎంత మెత్తని పౌడర్ లాగా వస్తుందో. ఇది తయారు చేయడం కూడా చాలా సింపుల్ అండి, అన్నీ కూడా ఇంట్లో దొరికేవే కదండి. నువ్వులు మనకు జస్ట్ 1.5 స్పూన్ వరకు నువ్వులు అయితే సరిపోతాయండి. నువ్వులు కూడా మనకు స్ట్రీట్లో ఉండే షాప్లో అవైలబుల్గా ఉంటాయండి. నువ్వులు ఒక 20 రూపీస్కి అయితే మనకు చాలా సార్లకు వస్తాయండి.
1 కిలో అట్లా తీసుకోవాల్సిన అవసరం లేదండి. నువ్వులు జస్ట్ గ్రామ్స్ లెక్కన తీసుకున్నా కూడా మనకు సరిపోతుందండి. 10 రూపీస్వి 20 రూపీస్వి తీసుకున్నామంటే మనకు ఎక్కువ రోజుల వరకు పనికొస్తాయండి నువ్వులు. చూస్తున్నారు కదండి, ఈ విధంగా మెత్తని పౌడర్ లాగా చేసుకోవాలి. ఇక ఒక ఖాళీ డబ్బా ఉంటుంది కదండి, ఏదైనా కుంకుమ డబ్బా కానీ ఏవైనా క్రీమ్స్వి అయిపోయిన తర్వాత డబ్బాలు ఉంటాయి కదండి, ఇక ఇందులోకి మనం స్టోర్ చేసుకున్నామంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు మనము హెయిర్కి అప్లై చేసుకోవచ్చు. ఎక్కువ పాపడ్లలాగా కనపడుతూ ఉంటాయి కదండి ఇక్కడ హెయిర్కి మనకు మధ్యలో, అక్కడ కూడా మనం అప్లై చేసుకున్నామంటే హెయిర్ అనేది చాలా థిక్గా ఉన్నట్లు అనిపిస్తుందండి. జస్ట్ కొద్దిగా ఎంత కావాలో అంత తీసుకొని ఇక ఇందులోకి కోకోనట్ ఆయిల్ కానీ లేదంటే మనకు మంచి బెనిఫిట్ అంటే మనకు మంచి 100% రిజల్ట్ ఉండాలి అంటే ఇది వచ్చేసి కస్టర్డ్ ఆయిల్ అండి. ఆవ నూనె, ఆవాల నూనె ఉంటుంది కదండి మనకు మార్కెట్లో దొరుకుతుందండి. ఒకసారి తెచ్చుకున్నామంటే మన హెయిర్ కేర్కి సంబంధించి ఆవ నూనె చాలా బాగా యూజ్ అవుతుందండి. మెడికల్ స్టోర్లో కూడా దొరుకుతుంది నాకు తెలిసి. ఆవ నూనె అయితే మనకు 100% బెనిఫిట్ ఉంటుందండి, 100% రిజల్ట్ ఉంటుంది. లేదు ఆవ నూనె అవైలబుల్గా లేదంటే మీరు ఆముదం కూడా తీసుకోవచ్చండి. సమురు అంటారు కదండి, మీకు ఏ డౌట్ ఉన్నా కూడా కమెంట్ సెక్షన్లో అడగండి, నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఆముదం మీకు తెలిసే ఉంటుంది కదండి, ఆముదంని కూడా తీసుకోవచ్చు. లేదంటే కోకోనట్ ఆయిల్ కూడా తీసుకోవచ్చండి. నేను కోకోనట్ ఆయిల్తో అయితే ట్రై చేయలేదండి. చూస్తున్నారు, జస్ట్ కొద్దిగా నేను రాస్తాను చూడండి, హ్యాండ్ పైన ఇలా స్ప్రెడ్ అవుతుందో చూడండి, ఈ విధంగా స్ప్రెడ్ అవ్వాలండి. ఇక మనం హెయిర్కి అప్లై చేసుకోవాలండి, మొత్తం అంతా ఎక్కడ కూడా గ్యాప్ లేకుండా. మనము ఇండిగో హెయిర్ కలర్ అలాంటివి ఎలా అప్లై చేసుకుంటామో సేమ్ యాజ్ ఇట్ యాజ్గా అలాగే అప్లై చేసుకోవాలండి. ఇది కొద్దిగా అయితే చాలండి, మనకి ఈజీగా స్ప్రెడ్ అవుతుంది హెడ్ అంతా. నేను హ్యాండ్స్కి అప్లై చేస్తాను చూడండి. మీకు మంచి రిజల్ట్ రావాలి అని అంటే ఆవ నూనె తీసుకోండి, ఓకేనా? ఆవ నూనె తీసుకోండి, మీకు మంచి రిజల్ట్ ఉంటుంది. చూస్తున్నారు కదండి ఎంత బాగా స్ప్రెడ్ అవుతుందో. ఇక మొత్తం హెయిర్ అంతా కూడా బాగా అప్లై చేసుకొని ఒక 2 hours ఉండాలండి. ఆ తర్వాత మనం హెయిర్ వాష్ చేసుకోవచ్చు, మంచి రిజల్ట్ ఉంటుంది. ఇంకా ఇలాంటి మంచి హోమ్ రెమెడీస్తో మీ ముందుకు వస్తూనే ఉంటాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు. బాయ్ ఫ్రెండ్స్.